school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 6:20 మూసివేశారు. ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలను మూసివేశారు. తిరిగి బుధవారం 4 గంటల నుంచి భక్తుల దర్శనం ఉంటుందని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6:20 నుంచి మూసివేశారు. ఈ రోజు వేకుజాము నుండి ఆలయంలో సేవలు, భక్తుల దర్శనాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అనంతరం 6:20 ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ మణికంఠేశ్వర ఆలయం, శ్రీ వరదరాయ స్వామి ఆలయాలను మూసివేశారు. తిరిగి రాత్రి ఆలయాల్లో గ్రహణానంతర అభిషేకాలు, పూజలు, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయాలను మూసివేయనున్నారు. బుధవారం యథావిధిగా వేకుజాము 4 గంటల నుంచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవా కార్యక్రమాలు ఉంటాయని ఈవో కె పెంచల కిషోర్ తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రగ్రహణం సందర్భంగా కాణిపాకం ఆలయాన్ని మూసివేయడంతో కాణిపాకం ఆలయ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అలాగే దుకాణాలు సైతం మూతపడ్డాయి. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు కేతుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా ఆలయంలో ఉదయం 6:20 మూసివేయబడింది. యథావిధిగా ఈరోజు సాయంత్రం ఆలయం తెరిచి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఏకాంతంగా సేవలు నిర్వహించబడును. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయాలు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:20 దేవాలయాన్ని మూసివేసాము. మళ్ళీ సాయంత్రం, ఈరోజు సాయంత్రం 6:30కి స్వామివారికి ఏకాంతంగా శుద్ధి మరియు పుణ్యావచనం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరియు అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులోకి ఉంటాయి. ఈరోజు చదగడం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాలు తర్వాత యథావిధిగా అన్ని సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్న భక్తులకి దర్శనం అవకాశం